నాకు మనోవర్తి పెంచండి, ఆ తోట నా పేరు రాయించండి. ఇదే కట్టుకున్న పిల్లవైతే కోర్టుకి వెళ్తారా లేదా? నా గతేంటి దేవుడు? ఏమిటి ఏడుపు, ఏమిటి రాగాలు, ఏం జరిగింది? అయ్యో, నా అల్లుడి చేత వంటాను అంటించుకుని నన్ను నీకు పిన్నిం చేశాడే. ఉసావు 2 బిందెలు నీళ్లు తీసుకురానే, స్నానం చేస్తారు. ఏమిటి ఏడుపు, ఎందుకు వీసిన పడ్డా? నాకు అన్యాయం అయిపోయింది పిన్ని. ఏమిటి డాన్స్? ఏమిటి సరిగ్గా నిలబడి మాట్లాడు. చీర కిందికి తీస్తూ భూదేవి సిగ్గుపడుతోంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు, ఈ సామెత విన్నావా? ఇల్లేదు. కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాలని ఎక్కిరించడానికి అన్నదంట, అదన్నా విన్నావా? ఇల్లేదు. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాను కానీ గుణం మానన్నదట, ఇదన్నా విన్నావా? ఎండవేంటి? ఆ మాట నేనేగా అన్నాను. అది నేను వినలేదుగా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు, ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాకు, బొబ్బర్లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. ఉసేవంటాదా, నీకో సలహా చెప్పనా? నీ తమ్ముడి చేత ఒక క్షవరాల కొట్టు పెట్టించు. వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్తరేస్తూ ఉంటాడు. వెనకాలే నువ్వు వంటావదం తీసుకెళ్లి కట్టుతూ ఉండు. మంగమ్మ గారు మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేస్తుండ్రు. చీరారమై కత్తెర వెధవా. నమస్కారం మంగమ్మ గారు. సమయానికి వచ్చావు. పంతులు, వీళ్ళిద్దరిని ముందు పొలివేర్లు దాటించు. ఏయ్, నీకు వంటావదం పెడుతుంది, జాగ్రత్త. అమ్మో, పదండి పదండి. బాయా, అదేం తలంటడం? అడ్డమైన ఓళ్ళు తలంట బట్టి పట్టుకుచ్చులాంటి జుట్టు అలా రాలిపోయింది. ఎవరు? నేను, చింతామణి బసవయ్య బాయ్యా. అప్సరసలాంటి అందాన్ని ఇసినికర్ర చేసి ఆ సంటబ్బాయి ఒళ్ళంతా ఇసిరేను. సేవ చేయించుకొని నన్ను చీపో అన్నాడు. ఆ ఊరు నుంచి మా ఊరు ఎందుకు వచ్చినట్టు? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కన్నాడు. నాలాంటి అమాయకురాలు రెండోసారి కూడా మోసపోకూడదని ఇక్కడికి వచ్చేసాను. నాకు ఆ సంటబ్బాయికి తెగతెంపులు అయిపోయింది బాయ్యా. అబ్బా, ఒళ్ళు ఎంత కాలిపోతుందో, ఎంత ఏడో. ఈ ఏడి తగ్గాలంటే ఈ చింతామణి చేత్తోనే తలంటాలి అంటున్నా బాయ్యా. నువ్వు వెళ్ళరా. బాగుందా బాయ్యా? తెల్లింటుగా వాళ్ళ మెరుపు. ఏటా వచ్చిన పని మర్చిపోయాట. రాగానే బేరాలు ఆడతాడు ఎదవా. బాబాయ్, ఆ సంటబ్బాయి గారు కూతురు నేను మనువాడతానంటే కొండంత ఎత్తు ఎగిరాడు. దాన్ని నేను ఎలాగైనా కట్టుకోవాలా, అది మీ పూచి. వచ్చే ఎద్దుల పందులో నేను మీ పక్కన నిలబడి ఆడెద్దులు ఓడించి మీ ఊరు పరువు నిలబెట్టే పూచి నాది. ఇది మన సెటిల్మెంట్. ఆల్ రైటేనా? బాయ్ తలుచుకుంటే అది ఎంత పని. నువ్వు లోనికి వెళ్ళి అన్నం తిను. ఆడు బయట జారిపోయింది. బాయా, నూనె చెయ్యి, కొంచెం బయట సర్దవు. సిగ్గుతో ఒళ్ళంతా వలవల్లాడిపోతుంది. చెట్టు మీద సిలకలు చూస్తున్నాయి, కొంచెం సర్దు బాయా. అబ్బా, బాయ్ చెయ్యి తగలగానే ఒళ్ళంతా బుస్సుమని బుసలు కొడుతుంది. బాయా, నీకు రోజు నా చేత్తో తలంటుతూ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోనా? అలాగే. బావా బావా ఉండు బావా, భయం వేస్తుంది. భయం ఎందుకే, కాసేపు ఓపిక పట్టవే. సిగ్గేస్తుంది బావా. సిగ్గులేదు గిగ్గులేదు, కదలకే. ఏంటి బావా? అమ్మా, ఓరి బాబోయ్, ఈ మాత్రం పూలెట్టించుకోవడానికి లబలబలాడిపోయావు. ఈ పూలు పెట్టడానికే నన్ను ఇక్కడికి తీసుకురావాలా? ఈ మధ్య నేను సాటుగా తీసుకెళ్లి మాట్లాడాలని ఒళ్ళు టివటివలాడుతుంది. ఎవరికంట్లో పడితే మూతులు కొరుక్కుంటారు తెలుసా? ఇదిగో మళ్ళీ మన ఇద్దరి పెళ్లి ఖాయమయ్యాక కట్ట కండెట్టావే. కాదు, నీలాంటి మొగుడిని కట్టుకుంటున్నానని బెంగపడి చిక్కిపోయాను. చూడు, జాకెట్ లూజ్ గా ఉంది. భలే దెబ్బతీసావే. ఇదిగో మళ్ళీ నేను ఒకటి అడుగుతాను, కాదనవుగా? కాదనవుగా? ఏంటి? అయ్య బాబోయ్, ఏంటలా భయపడిపోతావు? మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా మాట్లాడితే భయమేదేంటి? నేనుండగా నీకెందుకే భయం? నువ్వున్నావు కాబట్టి భయం. భయం లేదు గేయం లేదు.
ఇది ఎప్పటికైనా మనం కలిసి చేయాల్సిందే. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అబ్బాయి. ఏం లేదు మళ్ళీ ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి డ్రైవర్ రాముడి సినిమాకి వెళ్ళిపోదాం. సినిమాకా? అయ్యో అవును మరి, కలర్ సినిమా ఇజే టాకీస్. మళ్ళీ ఎవరు బులే? వస్తున్నాను. ఏమిటి మా అత్తారింటికి వెళ్తున్నానే? ఏవే నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? లేదు మళ్ళీ మీ ఇంటికి వెళ్తే నువ్వు తోటలోకి వెళ్ళావని చెప్పారు, అందుకే నీకు చెప్పేదానే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నీ పెళ్లి కబురింపిస్తావు కదా, నువ్వు లేకుండా నాకు పెళ్ళి అవుతే. అది సరే కానీ మీ ఇద్దరికి పెళ్లి కుదిరితే ముచ్చాలమ్మకి నీ చేత నిద్ర కొట్టు పెట్టి తను మొక్కున్నాను. మర్చిపోకుండా పెట్టే, అలాగే పెడతాను. బస్ వచ్చి ఏలైంది. పదమ్మ పద. పదమ్మా పద. రాయే. అమ్మా ముత్యాలమ్మ తల్లి, మా కుటుంబాలు కలిపావు, మమ్మల్ని ఒకటిగా చేశావు. ఇలాగే కలకాలం ఉండేట్టు దీవించు తల్లి. మళ్ళీ ఏంటిది? మనిద్దరినీ కలిపితే నెత్తురు పుట్టు పెడతానని సావిత్రి మొక్కుకుందట. ఊరుకొని పిచ్చి, మన సత్తాన్ని మనం నమ్ముకోవాలి గాని ఇదేంటే? అయ్యో తప్పు, అలా అనకూడదు. ఈ తల్లి చల్లగా చూడక మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోపోతే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? ఏమనుకోకమ్మా. మీ నాన్నే కాదు, ఈ ఊరట్టొచ్చిన నరికి మరీ నిన్ను నా దాన్ని చేసుకునేవాడిని, లేదా నిన్ను పొడిచి నేను పొడుచుకునేవాడిని. అమ్మా ముత్యాలమ్మా, వింటున్నావా? మా బావ ఏమంటున్నాడు? ఏంటి అలా అరుస్తావు? ఆవిడికి ఏమైనా చెవుడా? అయ్యో అలా అనకూడదు. మన మనసులోని మాటలు అమ్మ చెవిలో పడితే మనకి ఏ అడ్డు రాదు. అలాగా? అయితే ఇద్దరం కలిసి అడుగుదాం. అమ్మా మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు ఇలా కలిసి ఉండేలా చూడు. వినపడిందా? వినపడింది. మీ మాట ఆ ముత్యాలమ్మకే కాదు, వీళ్ళందరికీ వినిపించింది. ఒరే పిల్లలు, వీళ్ళ మాట ఆ ముత్యాలమ్మకు వినిపించేలాగా గట్టిగా చప్పట్లు కొట్టండి రా. ఇక ఆ ముత్యాలమ్మ ముందు నా పరపతి పోయేటట్టుంది, కానీ నా మాట వినమని వీళ్ళకి చెప్పబోయా? ఆగాగు, నేను చప్పట్లు కొట్టమని చెప్తాను, అప్పుడు కొట్టమని. కొట్టండి రా. మహాజనులారా, మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మన ఊరు రామాలయం దగ్గర ఏటేటా జరిగేటట్టు ఎడ్ల పోటీలు జరుగుతున్నాయో. బసవయ్య గారి ఎదురు లొంగదీసినాడికి బంగారపు గొలుసు ఇస్తారట. యువకులు ఎవరైనా ముందుకొచ్చి ఈ పోటీలో పాల్గొని గొలుసు గెలుచుకోవచ్చు. మంచి అవకాశం, రండి.
ఏమండి సంటే అబ్బాయి గారు, మీ అల్లుడు ఆ బసవయ్య గారి కోడిదూడని మా బాలేగా వంచేశాడండి. కోడిదూడని వంచాలన్నా పెంచాలన్నా మన ఊరు కుర్రోళ్ళేరా. ఆ బసవయ్య ఊరు కుర్రోళ్ళు బసవయ్యలాగా రంకులేయటం వేగాలి, ఏం చేయలేరురా. అవునండి. బసవయ్య ఊరు. ఒరే చంటబ్బాయ్, మా ఊరు సెతుతున్నావు, మందు తలకెక్కిందా? ఉన్నమాటే అన్నాను, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నానుగా. జాగ్రత్తగా మాట్లాడు. దమ్ములుంటే మీ ఊరోడిని ఎవరైనా సరే నా కోడితోట కుంభలంచమను. సరే, నువ్వన్నట్టు నీ ఎద్దుని మా ఊరు వాళ్ళు వంచలేకపోతే మా ఊరి మొత్తం నీ కాళ్ళ కింద దూరి వెళతాం. ఒకవేళ వంచితే వంచమని చూద్దాం. వంచినోడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? మగ పుట్టుక పుట్టిన ఎవరైనా సరే ముందుకొచ్చి నా కోడితోట కొమ్ములంచమను. వంచితే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? వంచమనరా. పెళ్లి చేస్తావా చెప్పు. ముందు నా కోడితోట కొమ్ములు వంచమనరా. పౌరుషం అంటే పిల్లనిస్తానని చెప్పరా? చెప్పు చెప్పు. పిల్లనిస్తావా చెప్పు. నా కోడితోట కొమ్ములంచగలిగిన మగోడు నా మేనల్లుడు ఒక్కడేరా. వంచమను, ఎవడొంచుతాడు నా పిల్లనిస్తాను. ఆగవే, నీ కోసం కష్టపడి పందెంలో ఈ గొలుసు గెలుచుకొస్తే అలా పెరగడతావంటే? నీ బడాయి చూపిస్తావని నాకు తెలుసులే. సరే గాని మెడసా పెడతాను. అయ్యో వద్దు, ఇలా ఇచ్చే, నేనే వేసుకుంటాను. తాళి కట్టక ముందు ఎంత దగ్గర చుట్టమైనా సరే మెళ్ళలో బంగారం పెట్టకూడదు. అమ్మని సరే, ఓ చిన్న పని చేయవే. ఏమిటి? నా లంగా కొంచెం దించు. ఏడు బాబా, మెడలో కాకపోతే మళ్ళీ పెడతానంతే. ఇది సరిగ్గా వినండి. మన సంటబ్బాయి గారు తన ఎద్దును గెలిచిన వాడికి తన కూతురునిస్తానని ప్రకటించారు. అందుకని 50 మందికి మేము తెలియజేసేది ఏమిటంటే, ఉత్సాహవంతులైన యువకులు ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకోవచ్చు. బసవయ్య అంటే ఏమిటో కూతుర్ని సిద్ధం చేసింది. నువ్వు ఒక మగాడివి, నీకు మీస కట్టు. ఉంచుకున్న దాని కూతుర్ని కూడా ఇలా ఎందుకే బ్రతుకు? ఊరి పోదుకు చావరాదు. ఇంత దారుణం చేసొచ్చి ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? మళ్ళీ అయిపోయిందే, అంతా అయిపోయిందే. ఊరు వాడ అంతా మనల్ని చూసి నవ్వుతారు. మనం ఇంకా బతకూడదు. 10 మంది మాటలతో చంపక ముందే మనకి మనమే నిప్పు పెట్టుకుందాం. రావే, ఏమిటి చేసే పని? నన్ను పేరుతో పిలవకు. నిన్ను కట్టుకున్నందుకు నేను, నీకు పుట్టినందుకు అది, చావడమే తగిన శాస్తి. అది కాదు అనుకున్నా, నా మాట అనుకున్నా. నేను చేసిన తప్పే, నేను చెప్తున్నాను కదా. అనుకున్నా అనుకున్నా అనుకున్నా.